హాయ్ హలో ఇవాల్టి కహానీ వచ్చేసరికి ద మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అనమాట మా మమ్మీ నుంచి. మా రిలేటివ్స్లో చాలామంది టేస్ట్ చూసి చాలా బాగుందని చెప్పారనమాట. సో మీ అందరికీ కూడా ఆ రెసిపీని వీడియో తీసి చూపించబోతున్నాను. ఏం లేదు, చాలా సింపుల్. సో మేమైతే ఫస్ట్గా ఎర్ర టమోటాలు తీసుకున్నాం అనమాట కిలో. ఆ తర్వాత ఇలా కట్ చేస్తున్నాము. మెయిన్గా మనం టమోటా కట్ చేసేటప్పుడు వాటర్ వస్తుంది కదా, అది వేస్ట్ చేసుకోకుండా చూసుకోండి. అదే మెయిన్ అనమాట. ఎంత వాటర్ వస్తే అంత పచ్చడి బాగుంటుందంట మా అమ్మ చెప్పింది. ఆ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టేసి 250 grams ఆఫ్ ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం ఫ్లేమ్ని తగ్గించుకుంటే మనం టమోటా వేసినప్పుడు మన మీద చిట్లదనమాట. అది వేసిన తర్వాత నేను చూపిస్తున్నట్టు ఇంగువ కొంచెము, ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగా బాయిల్ చేయాలి. మూత పెడితే ఇంకా బెస్ట్. ఈలోగా మనం ఇంకొక ప్యాన్ తీసుకొని ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర నేను చూపిస్తున్న రేషియో లేదా 1 tablespoon అనమాట. సో దాన్ని బాగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసే లోపు మనకి ఈలోగా ఈ టమాటో పచ్చడి కొంచెం ఉడుకుంటుంది కదా, మిడ్ ఆఫ్ ద బాయిలింగ్లో కొంచెం మనం చింతపండు వేయాలి. నేను చూపిస్తున్న విధంగా లైక్ క్వాంటిటీ కూడా ఇట్లా ఒక నిమ్మకాయ సైజ్ అంతా. ఈలోగా ఇది చల్లారి చేసేసి ఇలా బాగా బాయిల్ అయిపోయి వాటర్ అంతా తడి అంతా పోయి ఇలా బాగా అంటే లైక్ పేస్ట్ లాగా థిక్గా అయిపోతుంటుంది. సో మనం అది చల్లారిపోయిన దాన్ని పౌడర్ చేసేసుకున్నాక తర్వాత ఫస్ట్ ఆ పౌడర్ అయిపోయిన తర్వాతనే కొన్ని వెల్లుల్లివి నేను చూపించాను కదా, గార్లిక్ వేసి కచ్చా పచ్చాగా చేసుకోవాలి. అది మిక్సీ పట్టినది వేసేసి బాగా బాయిల్ చేసేసి కొంచెం సేపు ఉన్నాక ఆ తర్వాత ఇదంతా చల్లగా అయిపోవాలన్నమాట. చల్లగా అయిపోతే సో దట్ ఇట్లా నూనె అంతా తేలాలి. తేలినప్పుడు మేమైతే ఈ 1 kilo ఆఫ్ టమోటాస్కి మేము చూపిస్తున్న గ్లాస్తో కారం 2 వేసిందమ్మ, 1.5 ఉప్పు వేసింది. మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైసీ లెవెల్స్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతే. టేస్టీ యమ్మీ రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్. నిల్వ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా నోరూరుతుంది అనమాట. ఇంకా ఇలా స్టోర్ చేసేసుకోవడమే కంటైనర్లో. ఇంకా అన్నిటికంటే మోస్ట్ వెయిటింగ్ పార్ట్ ఏముంటుంది, అన్నం వేసుకొని అదే బాణీలో నూనె కొంచెం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఈవెన్ మనం నార్మల్గా కలుపుకున్న ఆ టేస్ట్ రాదు ఎందుకో మరి. సో నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నా. టేస్ట్ మాత్రం ట్రస్ట్ మీ గైస్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి.